First bit. If the altitude of the sun is 60 degrees, the height of a tower which casts a shadow of length 90 meters is dash. ఇక్కడ vertical గా ఒక టవర్ ను డ్రా చేయండి. ఈ టవర్ యొక్క షాడో 90 meters అని ఇవ్వడం జరిగింది. ఓకే, ద ఆల్టిట్యూడ్ ఆఫ్ ద సన్ ఈజ్ 60 degrees. అంటే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది 60 degrees అవుతుంది. ద హైట్ ఆఫ్ ద టవర్, టవర్ యొక్క హైట్ ను మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ క్లియర్ గా ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇక్కడ ఎక్యూట్ యాంగిల్ ఉంది, ఇది ఆపోజిట్ సైడ్, ఇది ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ కి ఎడ్జసెంట్ సైడ్ కి రిలేషన్ కలిగిన రేషియో ఏంటి? tan. tan అప్లై చేయాలి. tan 60 degrees ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ h/90. tan 60 degrees వాల్యూ ఎంత? √3 కదా. √3 ఈక్వల్స్ టు h/90. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. h ఈక్వల్స్ టు 90 √3 meters అవుతుంది. దిస్ ఈస్ ద అవర్ ఆన్సర్, ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. The top of a broken tree has its top touching the ground at a distance of 10 meters from the bottom. If the angle made by the broken part with the ground is 30 degrees, then the length of the broken part is dash. ఇక్కడ వెర్టికల్ గా ఒక ట్రీని డ్రా చేయండి. ఓకే, ఈ ట్రీ యొక్క బ్రోకెన్ పార్ట్ ఇది అనుకుందాం. ఇది 10 meters డిస్టెన్స్ లో గ్రౌండ్ ని టచ్ చేస్తుంది. ఓకే, అలానే ఈ బ్రోకెన్ పార్ట్ అనేది గ్రౌండ్ తో 30 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేస్తుందని కూడా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ద లెంత్ ఆఫ్ ద బ్రోకెన్ పార్ట్ ఈజ్, ఈ విరిగిన భాగం, ఈ విరిగిన చెట్టు యొక్క భాగాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ బ్రోకెన్ పార్ట్ ని మనం x meters అనుకుందాం. ఓకే, క్లియర్ గా ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇక్కడ ఎక్యూట్ యాంగిల్ ఉంది, ఇది ఎడ్జసెంట్ సైడ్, ఇది హైపోటెన్యూస్ కదా. ఎడ్జసెంట్ సైడ్ కి హైపోటెన్యూస్ కి గల రిలేషన్ ఏంటి? cos 30 degrees ఈక్వల్స్ టు ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే 10/x. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ cos 30? √3/2. √3/2 ఈక్వల్స్ టు 10/x. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. √3x ఈక్వల్స్ టు 2 10s are 20. x ఈక్వల్స్ టు 20/√3 meters. దిస్ ఈస్ ద అవర్ ఆన్సర్, ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. వెన్ ద సన్స్ ఆల్టిట్యూడ్ చేంజెస్ ఫ్రమ్ 30 degrees to 60 degrees, ద లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ ఎ టవర్ డిక్రీజ్డ్ బై 70 meters. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద టవర్? టవర్ యొక్క హైట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. వెర్టికల్ గా ఒక టవర్ ని డ్రా చేయండి. ఏబి అనుకుందాం. ఈ టవర్ యొక్క షాడో ఏసీ అనుకుందాం. ఈ షాడో అనేది ఈ టవర్ యొక్క టాప్ ని 30 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేస్తుంది అనుకుందాం. ఓకే, అయితే ఒకసారి లెక్కను అబ్జర్వ్ చేయండి. ద లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ ఎ టవర్ డిక్రీజెస్ బై 70 meters వెన్ ద సన్స్ ఆల్టిట్యూడ్ చేంజెస్ ఫ్రమ్ 30 to 60. అంటే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees నుంచి 60 degrees కి చేంజ్ అయ్యేటప్పుడు ఆ టవర్ యొక్క షాడో అనేది 70 meters డిక్రీజ్ అవుతుందంట. ఫర్ ఎగ్జాంపుల్, ఈ షాడో యొక్క లెంత్ x meters అనుకుందాం. ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees నుంచి 60 degrees కి చేంజ్ అయింది అనుకుందాం. ఓకే, ఈ 30 degrees నుంచి 60 degrees కి చేంజ్ అయ్యేటప్పుడు ఈ టవర్ యొక్క షాడో అనేది 70 meters డిక్రీజ్ అయ్యింది. ఏసీ లెంత్ x meters కాబట్టి ఏడీ లెంత్ ఎంత అవుతుందంటే x-70 అవుతుంది. ఎందుకంటే 30 degrees నుంచి 60 degrees యాంగిల్ కి మారేటప్పుడు టోటల్ షాడో లెంత్ అనేది 70 meters డిక్రీజ్ అవుతుంది కాబట్టి టోటల్ లెంత్ లో నుంచి మనం 70ని లెస్ చేయాలి. అంటే ఏడి x-70 meters అవుతుంది. సో ఇలా మనం ఫిగర్ ని డ్రా చేస్తే మనం ఈజీగా లెక్క చేయొచ్చు. మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద టవర్? ఏబి యొక్క హైట్ కావాలి. ఓకే, ఇక్కడ మనకి 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఈ ఫిగర్ లో కనిపిస్తున్నాయి. ఒక్కొక్క దాన్ని తీసుకుని మనం ఆ రెండింటిని సాల్వ్ చేస్తూ హెచ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వన్, ఈ ఏబిసి అనే హోల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఈ హోల్ ట్రయాంగిల్ లో ఎక్యూట్ యాంగిల్ 30 అనుకుంటే ఆపోజిట్ సైడ్ ఏబి అవుతుంది, ఎడ్జసెంట్ సైడ్ ఏసీ అవుతుంది, అంతే కదా. ఆపోజిట్ సైడ్ కి ఎడ్జసెంట్ సైడ్ కి గల ట్రిగోనోమెట్రిక్ రేషియో ఏంటి? tan అప్లై చేయండి. tan 30 degrees ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే h/x అవుతుంది. tan 30 వాల్యూ 1/√3 కదా. 1/√3 ఈక్వల్స్ టు h/x అవుతుంది. ఓకే, దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే h వాల్యూ ఎంత అవుతుందంటే h ఈక్వల్స్ టు x/√3 అవుతుంది. నెక్స్ట్, ఏబిడి అనే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేద్దాం. ఎక్యూట్ యాంగిల్ 60 degrees, ఆపోజిట్ సైడ్ h, ఎడ్జసెంట్ సైడ్ x-70.
ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ గల రిలేషన్ tan కాబట్టి tan అప్లై చేస్తాం. tan 60 degrees ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. tan 60 degrees వాల్యూ √3 కాబట్టి √3 ఈక్వల్స్ టు h బై x మైనస్ 70. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే h వాల్యూ ఎంత అవుతుందంటే h ఈక్వల్స్ టు √3 ఇంటూ x మైనస్ 70 అవుతుంది. ఓకే, చూడండి ఈ ఫస్ట్ ట్రయాంగిల్ నుంచి h వాల్యూని ఫైండ్ అవుట్ చేసాము. ఈ సెకండ్ ట్రయాంగిల్ నుంచి కూడా h వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. ఈ బోత్ ట్రయాంగిల్స్ లో h వాల్యూ అనేది చేంజ్ అవ్వదు కదా. ఈ రెండింటిని ఈక్వల్ చేస్తూ x వాల్యూని ముందుగా ఫైండ్ అవుట్ చేయాలి. x బై √3 ఈక్వల్స్ టు √3 ఇంటూ x మైనస్ 70. అగైన్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x ఈక్వల్స్ టు √3 ఇంటూ √3 3 ఇంటూ x మైనస్ 70. x ఈక్వల్స్ టు 3తో మల్టిప్లై చేయండి 3x మైనస్ 210. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే 2x ఈక్వల్స్ టు 210 అవుతుంది. x ఈక్వల్స్ టు 210 బై 2 అంటే 105 అవుతుంది. దిస్ ఈస్ ద x వాల్యూ. బట్ మనకు కావాల్సింది హైట్ ఆఫ్ ద టవర్, h వాల్యూ కావాలి. h వాల్యూ కావాలంటే చూడండి హెచ్కి ఈక్వేషన్స్ ఇక్కడ మనకు రెండు వచ్చాయి. ఈ రెండు ఈక్వేషన్ లో ఎక్స్ ప్లస్ లో 105 ని ఎందులో వేసుకున్నా మనకి హెచ్ వాల్యూ అనేది వస్తుంది. ఫస్ట్ ఈక్వేషన్ లో వేద్దాం. హెచ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై √3 కదా. ఎక్స్ అంటే ఇక్కడ మనకి 105 బై √3. డినామినేటర్ ని రేషనలైజేషన్ చేయండి. అంటే ఇక్కడ √3తో న్యూమరేటర్ ని డినామినేటర్ ని మల్టిప్లై చేయండి. ఓకే, 105 √3 బై √3 ఇంటూ √3 √9 అంటే 3 అవుతుంది. 3తో 105 ని డివైడ్ చేస్తే ఎంత వస్తుందంటే 35 వస్తుంది. అంటే 35 √3 మీటర్స్ వచ్చింది. 35 √3. బట్ మనకి ఇక్కడ ఆప్షన్ లో 35 √3 లేదు కదా. అంటే దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలి మీరు. 35 ని √3 వాల్యూతో మల్టిప్లై చేయండి. √3 వాల్యూ ఎంత? అప్రాక్సిమేట్లీ 1.732. దీన్ని మల్టిప్లై చేస్తే మన ఆన్సర్ ఏమొచ్చి 60.6 మీటర్స్ అప్రాక్సిమేట్లీ వస్తుంది. సో ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇఫ్ ఏ కైట్ ఈజ్ ఫ్లయింగ్ ఎట్ ఏ హైట్ ఆఫ్ 10 √3 meters ఫ్రమ్ ద లెవెల్ గ్రౌండ్ అటాచ్డ్ టు ఏ స్ట్రింగ్ ఇన్క్లైన్డ్ ఎట్ 60 degrees టు ద హారిజంటల్, దెన్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఈజ్ డాష్. ఒక కైట్ ఏమో 10 √3 meters హైట్ లో ఫ్లై అవుతుంది. ఓకే, ఈ కైట్ యొక్క స్ట్రింగ్ అనేది గ్రౌండ్ తో 60 degrees ఇన్క్లినేషన్ చేస్తుంది. దెన్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఈజ్ డాష్. ఈ స్ట్రింగ్ యొక్క లెంత్ మనకి కావాలి. ఈ స్ట్రింగ్ యొక్క లెంత్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని మనం x మీటర్స్ అనుకుందాం. క్లియర్లీ ఇట్ ఈస్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ 60 degrees అనేది ఎక్యూట్ యాంగిల్ గా మనం ట్రీట్ చేస్తే దిస్ ఈస్ ద ఆపోజిట్ సైడ్, దిస్ ఈస్ ద హైపోటెన్యూస్. ఓకే, ఆపోజిట్ సైడ్ కి హైపోటెన్యూస్ కి రిలేషన్ కలిగిన ట్రిగనోమెట్రిక్ రేషియో ఏంటి? సైన్. సైన్ 60 degrees ఈక్వల్స్ టు opposite side by hypotenuse. That means 10 √3 by x. Sin 60 degrees value enta? √3 by 2. √3 by 2 equals to 10 √3 by x. Cross multiplication cheyandi. √3x equals to 2 10s are 20 √3 అవుతుంది. √3 కి √3 cancel చేయండి both sides. x equals to 20 meters అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆప్షన్ ఏ రైట్. నెక్స్ట్ బిట్ చూద్దాం. The upper part of a tree broken by the wind falls to the ground without being detached. The top of the broken part touches the ground at an angle of 30 degrees at a point 8 meters from the foot of the tree. The original height of the tree is. ఇక్కడ వెర్టికల్ గా ఒక ట్రీని డ్రా చేయండి. దీని యొక్క బ్రోకెన్ పార్ట్ గ్రౌండ్ పై 30 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేస్తుంది. ద ఒరిజినల్ హైట్ ఆఫ్ ద ట్రీ మనకి ఫైండ్ అవుట్ చేయాలి. అంటే విరగకుండా ఉండే చెట్టు భాగం అండ్ విరిగిన చెట్టు భాగం, ఈ రెండు లెంత్స్ ని ఫైండ్ అవుట్ చేసి రెండింటిని యాడ్ చేస్తే ఆ ట్రీ యొక్క ఒరిజినల్ హైట్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఓకే, ఇక్కడ ఇది కాన్సెప్ట్. అయితే ఇక్కడ ట్రీ యొక్క బ్రోకెన్ పార్ట్ అనేది ఆ ట్రీ నుంచి 8 meters డిస్టెన్స్ లో ఉందని కూడా ఇవ్వడం జరిగింది. దిస్ ఈస్ ద ఫిగర్. క్లియర్ గా ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. ఇక్కడ మనం రేషియోని 2 times అప్లై చేయాలి. ఎందుకంటే x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి, y వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ముందుగా మనకి x వాల్యూ కావాలనుకుందాం. దిస్ ఈస్ ద ఎక్యూట్ యాంగిల్, దిస్ ఈస్ ద ఆపోజిట్ సైడ్, దిస్ ఈస్ ద ఎడ్జసెంట్ సైడ్. ఓకే, ఆపోజిట్ సైడ్ కి ఎడ్జసెంట్ సైడ్ కి రిలేషన్ ఏంటి? tan.
tan 30 degrees equals to opposite side by adjacent side. That means x by 8. Tan 30 value 1 by root 3 కదా, x by 8. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, x ఈక్వల్స్ టు 8 by root 3 meters అవుతుంది. అలానే అగైన్ y వాల్యూ కావాలనుకుందాం. ఇక్కడ ఎక్యూట్ యాంగిల్ 30 degrees కదా, ఇది హైపోటెన్యూస్, ఇది ఎడ్జసెంట్ సైడ్. హైపోటెన్యూస్ కి ఎడ్జసెంట్ సైడ్ కి రిలేషన్ కలిగిన ట్రిగోనోమెట్రిక్ రేషియో ఏంటి? కాస్ అప్లై చేయండి. cos 30 degrees ఈక్వల్స్ టు adjacent side by hypotenuse. That means 8 by y. Cos 30 value ఎంత? Cos 30 degrees equals to root 3 by 2 equals to 8 by y. Okay. Cross multiplication చేయండి. Root 3 y equals to 2 8 are 16. y equals to 16 by root 3 meters. ఇది బ్రోకెన్ పార్ట్ యొక్క లెంత్. మనకి టోటల్ హైట్ ఆఫ్ ద ట్రీ కావాలి కాబట్టి ఈ x వాల్యూని y వాల్యూని మనం టోటల్ చేయాలి. టోటల్ చేయండి. 8 by root 3 plus 16 by root 3. That equals to 24 by root 3. డినామినేటర్ లో రూట్ 3 ఉంది కాబట్టి రేషనలైజేషన్ చేయండి. అప్పుడు 24 root 3 by root 3 into root 3 3 అవుతుంది. 3 8 జా 24 కాబట్టి 8 root 3 meters అనేది టోటల్ హైట్ ఆఫ్ ద ట్రీ అవుతుంది. సో ఆప్షన్ డి అనేది మన ఆన్సర్. ఓకే. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ఎ షాడో ఆఫ్ ఎ టవర్ ఈజ్ ఇంక్రీజింగ్ దెన్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ ఈజ్. చూడండి, వెర్టికల్ గా ఒక టవర్ డ్రా చేయండి. ఈ టవర్ యొక్క షాడో ఆ టవర్ తో ఫర్ ఎగ్జాంపుల్ 30 degrees యాంగిల్ చేస్తుందని అనుకుందాం. ఓకే. ఇక్కడ మనకి లెక్కలో కండిషన్ ఏమి ఇచ్చాడంటే ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ ఎ టవర్ ఈజ్ ఇంక్రీజింగ్. ఈ టవర్ యొక్క షాడో అనేది ఇంక్రీజ్ అయ్యింది అనుకుందాం. అప్పుడు ఆ షాడో ఆ టవర్ యొక్క టాప్ తో చేసే ఎక్యూట్ యాంగిల్ అనేది ఇంక్రీజ్ అవుద్దా డిక్రీజ్ అవుద్దా? ఇక్కడ 30 degrees అనుకున్నాం కదా, ఇంకా 30 degrees కంటే ఖచ్చితంగా తగ్గుతుంది. లెస్ దాన్ 30 degrees అవుతుంది. ఇక్కడ ఎంతైనా అవ్వచ్చు, బట్ 30 degrees కంటే తక్కువే ఉంటుంది. ఓకే. ఇలా మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళే కొలది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ తగ్గుతుంది. ఇలా మనం రైట్ సైడ్ వెళ్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ వద్ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అవుతుంది తెలుసా? ఈ 30 degrees కంటే ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 60 అనుకుందాం. ఇలా మనం రైట్ సైడ్ వెళ్లే కొలది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ పెరుగుతుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ తగ్గుతుంది. ఇక్కడ షాడో పెరిగింది కాబట్టి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ముందు ఉన్న దానికంటే తగ్గుతుంది. సో ఇక్కడ మన ఆన్సర్ ఏమొచ్చి డిక్రీజింగ్, ఆప్షన్ బి. అర్థమైంది కదా? ఓకే. నెక్స్ట్ బిట్ చూద్దాం. An electric pole is 10 root 3 meters height and its shadow is 10 meters in length. Then the angle of elevation of the sun is dash. ఒక ఎలక్ట్రిక్ పోల్ వెర్టికల్ గా ఒక లైన్ డ్రా చేయండి. ఎలక్ట్రికల్ పోల్ అవుతుంది. దీని యొక్క లెంత్ 10 root 3 meters అని ఇవ్వడం జరిగింది. అండ్ ఇట్ షాడో ఈజ్ 10 meters. ఈ పోల్ యొక్క షాడో 10 meters అని ఇవ్వడం జరిగింది. దెన్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని మనం థీటా అనుకుందాం. క్లియర్లీ ఇట్ ఈస్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దిస్ ఈస్ ద ఆపోజిట్ సైడ్, దిస్ ఈస్ ద adjacent side. Okay, what is the relation between opposite side and adjacent side? Tan theta equals to opposite side by adjacent side. That means 10 root 3 by 10. 10 10 cancel చేయండి. tan theta equals to root 3 అని మనకి వచ్చింది. tan ఎన్ని డిగ్రీలు రూట్ 3 కి ఈక్వల్? tan 60 degrees రూట్ 3 కి ఈక్వల్. సో theta equals to 60 degrees. సో మన ఆన్సర్ అనేది ఆప్షన్ డి అవుతుంది. ఓకే. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫ్రమ్ ఎ పాయింట్ 30 feet from the base of a pole of height h as level ground to the top of the pole is 45 degrees. Which equation can be used to find the height of the pole? ఇక్కడ పోల్ యొక్క హైట్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇందులో ఏ ఈక్వేషన్ మనం యూజ్ చేయాలి అని అడగడం జరిగింది. ఓకే, వెరీ క్లియర్. పోల్ అనేది వెర్టికల్ గా ఉంటుంది కాబట్టి వెర్టికల్ గా ఒక లైన్ డ్రా చేయండి. దీని యొక్క హైట్ h అని కూడా ఇవ్వడం జరిగింది. ఈ పోల్ యొక్క బేస్ నుంచి 30 meters డిస్టెన్స్ లో ఒక పాయింట్ ఉందనుకుందాం. ఈ పాయింట్ నుంచి ఆ పోల్ యొక్క టాప్ ను అబ్జర్వ్ చేసేటప్పుడు 45 degrees యాంగిల్ చేస్తుందని ఇవ్వడం జరిగింది. అంటే దిస్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, దిస్ ఈస్ ద ఆపోజిట్ సైడ్, దిస్ ఈస్ ద adjacent సైడ్. ఓకే, ఆపోజిట్ సైడ్ adjacent సైడ్ అంటే మనం ఏం అప్లై చేయాలి? tan అప్లై చేయాలి. tan 45 degrees ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై adjacent సైడ్ అంటే h by 30. సో ఇక్కడ మనం ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయక్కర్లేదు, మనం ఈక్వేషన్ తీసుకొస్తే చాలు.
tan 45 degrees ఈక్వల్స్ టు h by 30 అనే ఈక్వేషన్ ఎక్కడ ఉందో చూడండి. ఆప్షన్ సి చూడండి. tan 45 ఈక్వల్స్ టు h by 30 అంటే ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. ద యాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ ఆఫ్ సైట్ విత్ ద హారిజంటల్ when the point being viewed is above the horizontal level is called. ఇది డైరెక్ట్ గా ఒక డెఫినేషన్. ఓకే, వ్యూ పాయింట్ ఇక్కడ ఉందనుకుందాం, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉందనుకుందాం, ఇది సైట్ ఆఫ్ లైన్. ఓకే, ఇది హారిజంటల్ లైన్. ఇక్కడ ఏ యాంగిల్ ఏర్పడుతుంది? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ఊర్ధ్వ కోణం అనేది ఇక్కడ ఏర్పడుతుంది, అంతే కదా. సో మన ఆన్సర్ అనేది ఆప్షన్ డి అవుతుంది. ఓకే, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ when the length of the shadow of the tree is √3 times the height of the tree is dash. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగిందంటే లెంత్ ఆఫ్ ద షాడో అనేది ట్రీ యొక్క హైట్ కి √3 టైమ్స్ ఉంటుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. వెర్టికల్ గా ఒక లైన్ డ్రా చేయండి, దీన్ని ట్రీ అనుకుందాం, దీని యొక్క హైట్ h అనుకుందాం. ఆ ట్రీ యొక్క షాడో అనేది ఈ ట్రీ యొక్క హైట్ కి √3 టైమ్స్ ఉంటుందని ఇవ్వడం జరిగింది. అంటే షాడో అనేది √3 × h అవుతుంది. ఓకే, ఆ సిచ్యువేషన్ లో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, చూడండి, ఇది ఆపోజిట్ సైడ్ కదా, ఇది ఎడ్జసెంట్ సైడ్ కదా. ఆపోజిట్ సైడ్ కి ఎడ్జసెంట్ సైడ్ కి రిలేషన్ ఏంటి? tan కదా. tan అప్లై చేయండి. tan θ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. tan θ ఈక్వల్స్ టు h కి h క్యాన్సిల్ చేయండి అమ్మా, 1/√3 అవుతుంది. tan θ ఈక్వల్స్ టు 1/√3 అయితే θ వాల్యూ ఎంత అవుతుంది? tan ఎన్ని డిగ్రీలు 1/√3 కి సమానం? tan 30 degrees 1/√3 కి ఈక్వల్. సో θ ఈక్వల్స్ టు 30 degrees అవుతుంది. అంటే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది 30 degrees. ఆప్షన్ ఏ. ఓకే, ఏ కైట్ ఈజ్ ఫ్లయింగ్ ఎట్ ఎ హైట్ ఆఫ్ 60 meters ఫ్రమ్ ద లెవెల్ గ్రౌండ్ అటాచ్డ్ టు ఎ స్ట్రింగ్ ఇన్క్లైన్డ్ ఎట్ 30 degrees టు ద హారిజంటల్. ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఈజ్ డాష్. 60 meters హైట్ లో ఒక కైట్ అనేది ఫ్లై అవుతుంది. ఓకే, ఈ కైట్ యొక్క స్ట్రింగ్ అనేది గ్రౌండ్ తో 30 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేస్తుంది. లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఈజ్ డాష్. స్ట్రింగ్ యొక్క లెంత్ ని మనం x మీటర్స్ అనుకుందాం. వెరీ క్లియర్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. దిస్ ఈస్ ద ఆపోజిట్ సైడ్, దిస్ ఈస్ ద హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ అండ్ హైపోటెన్యూస్ అంటే మనం సైన్ అప్లై చేస్తాం. sin 30 degrees ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. sin 30 degrees వాల్యూ 1/2 కదా. 1/2 ఈక్వల్స్ టు 60/x. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x ఈక్వల్స్ టు 120 meters. Option B. Okay, if the altitude of the sun is 60 degrees, the height of a tower which casts a shadow of length 30 meters is. అంటే ఇక్కడ టవర్ యొక్క హైట్ ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. వెర్టికల్ గా ఒక టవర్ ని డ్రా చేయండి. ఓకే, ఈ టవర్ యొక్క షాడో లెంత్ అనేది 30 meters గా ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో ఆల్టిట్యూడ్ ఆఫ్ ద సన్ ఈజ్ 60 degrees అని ఇచ్చాడు కదా. సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది 60 degrees అవుతుంది. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ద హైట్ ఆఫ్ ద టవర్. ఈ టవర్ యొక్క హైట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని మనం h అనుకుందాం. క్లియర్లీ ఇట్ ఈస్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. acute యాంగిల్ 60 degrees. దిస్ ఈస్ ద ఆపోజిట్ సైడ్, దిస్ ఈస్ ద ఎడ్జసెంట్ సైడ్. అంటే మనం ఇక్కడ tan అప్లై చేయాలి. tan 60 degrees ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ tan 60? √3. √3 ఈక్వల్స్ టు h by 30. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. h ఈక్వల్స్ టు 30 √3 meters అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ డి అనేది ఇక్కడ మన ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫ్రమ్ ఎ పాయింట్ 30 meter ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ట్రీ యాజ్ లెవెల్ గ్రౌండ్ టు ద టాప్ ఆఫ్ ద ట్రీ ఈజ్ 60 degrees. ద హైట్ ఆఫ్ ద ట్రీ ఈజ్ డాష్. వెర్టికల్ గా ఒక ట్రీని డ్రా చేయండి. ఈ ట్రీ యొక్క బేస్ నుంచి 30 meters డిస్టెన్స్ లో ఒక పాయింట్ ఉందనుకుందాం. ఈ పాయింట్ నుంచి ఆ ట్రీ అనేది 60 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేస్తుందని ఇవ్వడం జరిగింది. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? హైట్ ఆఫ్ ద ట్రీ. ఈ ట్రీ యొక్క హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. క్లియర్లీ ఇట్ ఈస్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దిస్ ఈస్ ద ఆపోజిట్ సైడ్, దిస్ ఈస్ ద ఎడ్జసెంట్ సైడ్. tan అప్లై చేయండి. tan 60 degrees ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. tan 60 వాల్యూ ఎంత? √3 కదా. √3 ఈక్వల్స్ టు h by 30. బై 1 వేసుకొని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. h ఈక్వల్స్ టు 30 √3 meters. ఓకే, 30 √3 meters అంటే ఇక్కడ ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. ఏ మ్యాన్ ఈజ్ స్టాండింగ్ ఆన్ ద డెక్ ఆఫ్ ఎ షిప్
which is 8 meters above water level. He observes the angle of elevation of top of a hill as 60 degrees and angle of depression of the base of the hill as 30 degrees. What is the height of the hill? చూడండి, ఇక్కడ షిప్ అనేది వాటర్ లెవెల్ నుంచి 8 మీటర్స్ అబవ్ ఉందన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వాటర్ లెవెల్ అనుకుందాం. ఈ వాటర్ లెవెల్ నుంచి 8 మీటర్స్ అబవ్ లో ఒక షిప్ ఉందనుకుందాం. ఇది షిప్ యొక్క పాయింట్. ఓకే, ఇది ఒక హిల్ అనుకుందాం. ఇది ఎక్కువ హైట్ లో ఉంటుంది కదా. ఈ హిల్ యొక్క హైట్ ని హెచ్ అనుకుందాం, రైట్? ఈ షిప్ పై స్టాండింగ్ అయ్యి ఉండే ఒక మనిషి ఆ హిల్ యొక్క టాప్ ని 60 డిగ్రీస్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ తో చూడడం జరిగింది. అంటే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇక్కడ హారిజంటల్ గా మరో లైన్ డ్రా చేసుకుని ఇక్కడ 60 డిగ్రీస్ వేసుకోవాలి. అంటే ఈ షిప్ పై ఉండే ఒక మనిషి ఆ హిల్ యొక్క టాప్ ని 60 డిగ్రీస్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ తో చూడడం జరిగింది. ఓకే, అట్ ద సేమ్ టైం ఆ షిప్ పై ఉండే మనిషి ఆ హిల్ యొక్క బేస్ ని 30 డిగ్రీస్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, అంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది ఇక్కడ పైన ఏర్పడుతుంది. సో ఇది 30 డిగ్రీస్ అవుతుంది. ఆ షిప్ పై ఉండే వ్యక్తి ఆ హిల్ యొక్క బేస్ ని 30 డిగ్రీస్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ తో చూడడం జరిగింది. అయితే మనం ఈ హిల్ యొక్క హైట్ ని ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు. ఓకే, ఇది ఏబి అనుకోండి, ఇది సిడి అనుకోండి, ఈ పాయింట్ ఈ అనుకోండి. ఇప్పుడు ఏబి 8 మీటర్స్ కాబట్టి సిఈ కూడా 8 మీటర్స్ అవుతుంది ఖచ్చితంగా. ఓకే, డిఈ ఎంత అవుతుందో తెలుసా? మొత్తం హైట్ హెచ్ కాబట్టి హెచ్ లో నుంచి ఈ 8 మీటర్స్ ని లెస్ చేస్తే వచ్చేది డిఈ ఎంత అవుతుంది అంటే హెచ్ మైనస్ 8 అవుతుంది. ఓకే, ముందు బిఈడి అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎక్యూట్ యాంగిల్ గా 60 డిగ్రీస్ ని తీసుకోండి. అప్పుడు ఆపోజిట్ సైడ్ అనేది హెచ్ మైనస్ 8 అవుతుంది, ఎడ్జెంట్ సైడ్ అనేది బిఈ అవుతుంది. ఓకే, ఈ బిఈ లెంత్ ని ఎక్స్ అనుకుందాం. అప్పుడు tan 60 డిగ్రీస్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ అంటే హెచ్ మైనస్ 8 బై ఎడ్జెంట్ సైడ్ అంటే ఎక్స్. tan 60 డిగ్రీస్ వాల్యూ √3 కదా, √3 ఈక్వల్స్ టు హెచ్ మైనస్ 8 బై ఎక్స్. దీని నుంచి ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్ ఈక్వల్స్ టు హెచ్ మైనస్ 8 బై √3 అవుతుంది. ఓకే, ఈ ఈక్వేషన్ ని ఒక దగ్గర ఉంచండి. అలానే ఏబిసి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం ఇంకో విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 30 డిగ్రీస్ కదా, సో ఇక్కడ కూడా 30 డిగ్రీస్ యాంగిలే ఉంటుంది సి వద్ద కూడా. ఎందుకంటే ఇక్కడ ఏసీ బిఈ అనేవి ప్యారలల్ లైన్స్ అవుతాయి, బీసీ అనేది ట్రాన్స్వర్స్ అవుతుంది. సో ఆల్టర్నేట్ యాంగిల్స్ కదా ఈ రెండు. ఆల్టర్నేట్ యాంగిల్స్ ఎలా ఉంటాయి? ఈక్వల్ గా ఉంటాయి. 2 ప్యారలల్ లైన్స్ ని ఒక ట్రాన్స్వర్స్ ఇంటర్సెక్ట్ చేసేటప్పుడు ఏర్పడే ఆల్టర్నేట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్. సో ఇక్కడ 30 డిగ్రీస్ ఉండేటప్పుడు ఇక్కడ కూడా ఖచ్చితంగా 30 డిగ్రీసే ఉంటుంది. ఇప్పుడు ఏబిసి అనే ఈ రైట్ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేయండి. ఎక్యూట్ యాంగిల్ గా 30 డిగ్రీస్ ని ట్రీట్ చేయండి. అప్పుడు ఆపోజిట్ సైడ్ 8 మీటర్స్ అవుతుంది, ఎడ్జసెంట్ సైడ్ ఏమొచ్చి ఏసీ. ఏసీ అంటే ఇక్కడ మరలా ఎక్స్ అనుకోవచ్చు, ఎందుకంటే బిఈని ఎక్స్ మీటర్స్ అనుకున్నాం కదా. సో ఏసీ కూడా ఎక్స్ మీటర్స్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ బిఈ ఏసీ లెన్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి. సో ఇక్కడ మనం tan అప్లై చేస్తే tan 30 డిగ్రీస్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ టు ద యాంగిల్ 30 అంతా 8 బై ఎడ్జసెంట్ సైడ్. ఇక్కడ ఎడ్జసెంట్ సైడ్ ఏసీ అంటే ఎంత? ఎక్స్. tan 30 వాల్యూ 1/√3, 1/√3 ఈక్వల్స్ టు 8 బై ఎక్స్. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x ఈక్వల్స్ టు 8√3 మీటర్స్ వస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద ఈక్వేషన్ 2 అనుకుందాం. ఈ రెండు ఈక్వేషన్ లో x వాల్యూనే మనకి రావటం జరిగింది. సో ఈ రెండు ఈక్వేషన్స్ లో వచ్చిన x వాల్యూస్ ని మనం ఈక్వల్ చేసుకోవచ్చు. అంటే h మైనస్ 8/√3 ఈక్వల్స్ టు 8√3. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు h మైనస్ 8 ఈక్వల్స్ టు 8√3 ఇంటూ √3 అంటే 8 ఇంటూ 3, దట్ మీన్స్ 24. దీని నుంచి h ఈక్వల్స్ టు 24 ప్లస్ 8, దట్ ఇంప్లైస్ h ఈక్వల్స్ టు 32 మీటర్స్. సో మన ఆన్సర్ అనేది ఆప్షన్ సి అవుతుంది. ఓకే, రైట్. ఏ ట్రీ casts a shadow 4 meters long on the ground when the angle of elevation of the sun is 45 degrees. The height of the tree is. వెర్టికల్ గా ఒక ట్రీని డ్రా చేయండి. దీని యొక్క హైట్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ట్రీ యొక్క షాడో 4 మీటర్స్ లాంగ్ అని ఇవ్వడం జరిగింది. అలానే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది 45 డిగ్రీస్ అని ఇవ్వడం జరిగింది. వెరీ క్లియర్. ఆపోజిట్ సైడ్, ఎడ్జసెంట్ సైడ్ tan అప్లై చేయాలి. tan 45 డిగ్రీస్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ h/4. tan 45 డిగ్రీస్ వాల్యూ 1 కదా, 1 ఈక్వల్స్ టు h/4, h ఈక్వల్స్ టు 4 మీటర్స్. సో ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే,
Right. A ladder 14 meters long rests against a wall. If the foot of the ladder is 7 meters from the wall, then the angle of elevation is. వెర్టికల్ గా ఒక వాల్ డ్రా చేయండి. ఈ వాల్ పై ఒక ladder అనేది రెస్ట్ అయ్యి ఉంది. ఈ ladder యొక్క ఫుట్ అనేది ఆ వాల్ నుంచి 7 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. ఓకే, ladder యొక్క లెంత్ కూడా ఇవ్వడం జరిగింది. ladder యొక్క లెంత్ 14 మీటర్స్ అని ఇవ్వడం జరిగింది. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. దీన్ని థీటా అనుకుందాం. థీటా వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇట్స్ వెరీ క్లియర్. ఇది ఎక్యూట్ యాంగిల్ అనుకుంటే ఇది ఎడ్జసెంట్ సైడ్, దిస్ ఈస్ ద హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ సైడ్ కి హైపోటెన్యూస్ కి గల రేషియో ఏంటి? కాస్. కాస్ థీటా ఈక్వల్స్ టు ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఓకే, 7/14 అంటే 1/2 కదా. కాస్ ఎన్ని డిగ్రీలు 1/2 కి ఈక్వల్? 60 డిగ్రీస్. అంటే థీటా ఈక్వల్స్ టు 60 డిగ్రీస్. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది 60 డిగ్రీస్ అవుతుంది. అంటే ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇఫ్ ద లెంత్ ఆఫ్ ఎ షాడో కాస్ట్ బై ఎ పోల్ ఈజ్ √3 times ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద పోల్, దెన్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ ఈజ్ డాష్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి. వెర్టికల్ గా ఒక పోల్ డ్రా చేయండి. ఈ పోల్ యొక్క లెంత్ h మీటర్స్ అనుకుందాం. అప్పుడు ఆ పోల్ యొక్క షాడో లెంత్ ఎంత అవుతుందంటే √3 times ద లెంత్ ఆఫ్ ద పోల్ అని ఇవ్వడం జరిగింది. సో √3h అవుతుంది ఇది. దెన్ వీ ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ థీటా అనుకుంటే థీటాకి ఆపోజిట్ సైడ్ h మీటర్స్ అవుతుంది. థీటాకి ఎడ్జసెంట్ సైడ్ √3h మీటర్స్ అవుతుంది. ఓకే, ఆపోజిట్ సైడ్ కి ఎడ్జసెంట్ సైడ్ కి రిలేషన్ కలిగిన రేషియో ఏంటి? tan. tan అప్లై చేయండి. tan థీటా ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. tan థీటా ఈక్వల్స్ టు h1 h కదా, 1/√3 వస్తుంది. tan ఎన్ని డిగ్రీలు 1/√3? tan 30 డిగ్రీస్ ఈక్వల్స్ టు 1/√3. అంటే థీటా ఈక్వల్స్ టు 30 డిగ్రీస్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. An electric pole is tied from the top to a point on the ground using a string. The ratio of the height of the pole to the string is √3:2. Then the angle of elevation of the top from the point on the ground is dash. చూడండి, ఇక్కడ అప్లికేటెడ్ గా ఇచ్చాడు. ఒక ఎలక్ట్రికల్ పోల్ ని మనం వెర్టికల్ గా డ్రా చేద్దాం. దిస్ ఈస్ ద ఎలక్ట్రికల్ పోల్. ఓకే, ఈ ఎలక్ట్రికల్ పోల్ యొక్క టాప్ భాగాన్ని ఒక స్ట్రింగ్ తో టైట్ చేయడం జరిగింది. ఓకే, ఇది హారిజంటల్ లైన్ అనుకుందాం. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ద రేషియో ఆఫ్ ద హైట్ ఆఫ్ పోల్ టు ద స్ట్రింగ్ ఈజ్ √3:2 అని ఇవ్వడం జరిగింది. అంటే హైట్ అనేది √3 times ఉంటే స్ట్రింగ్ అనేది 2 times ఉంటుంది. అంటే హైట్ ని మనం √3x మీటర్స్ అనుకుంటే స్ట్రింగ్ అనేది 2x మీటర్స్ అవుతుంది. ఎందుకంటే ఆ రెండింటి యొక్క రేషియో √3:2 అని ఇవ్వడం జరిగింది కాబట్టి. ఓకే, అయితే మనం ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని మనం థీటా అనుకుందాం. థీటాకి ఇది ఆపోజిట్ సైడ్ కదా, √3x. 2x అనేది హైపోటెన్యూస్ కదా. ఆపోజిట్ సైడ్ కి హైపోటెన్యూస్ కి రేషియో ఏంటి? సైన్. సైన్ థీటా ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. అంటే √3x/2x. x కి x క్యాన్సిల్ చేయండి. సైన్ థీటా ఈక్వల్స్ టు √3/2. సైన్ ఎన్ని డిగ్రీలు √3/2 కి ఈక్వల్? సైన్ 60 డిగ్రీస్ ఈక్వల్స్ టు √3/2. అంతే కదా. సో థీటా ఈక్వల్స్ టు 60 డిగ్రీస్ అవుతుంది. అంటే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 డిగ్రీస్. ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. An observer 1.5 meters tall is 23.5 meters away from a tower 25 meters height. The angle of elevation of the top of the tower from the eye of the observer is dash. ఓకే, అబ్జర్వర్ యొక్క హైట్ ఇవ్వడం జరిగింది, టవర్ యొక్క హైట్ ఇవ్వడం జరిగింది 25 మీటర్స్ అని. ఆ టవర్ నుంచి 23.5 మీటర్స్ ఎవేలో అబ్జర్వర్ ఉన్నాడని కూడా ఇవ్వడం జరిగింది. అయితే మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ అబ్జర్వర్ యొక్క హైట్ ఇవ్వడం జరిగింది కాబట్టి అబ్జర్వర్ ని ఇక్కడ ఒక పాయింట్ గా తీసుకోకుండా ఒక లైన్ గా తీసుకోవాలి. ఇక్కడ ఈ లైన్ అనేది అబ్జర్వర్ అనుకుందాం. ఈ అబ్జర్వర్ యొక్క హైట్ 1.5 మీటర్స్ ఏబి అనుకుందాం. ఓకే, ఈ గ్రౌండ్ పై ఒక టవర్ ఉందనుకుందాం, సిడి అనుకుందాం. ఈ టవర్ యొక్క హైట్ 25 మీటర్స్ అని కూడా ఇవ్వడం జరిగింది. ఈ టవర్ నుంచి అబ్జర్వర్ 23.5 మీటర్స్ అవే, అంటే 23.5 మీటర్స్ డిస్టెన్స్ లో ఈ టవర్ నుంచి అబ్జర్వర్ అనేవాడు ఉన్నాడు. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఫ్రమ్ ద ఐ ఆఫ్ ద అబ్జర్వర్.
టాప్ ఆఫ్ ద టవర్ అంటే ఇక్కడ డి అనే పాయింట్, ఐ ఆఫ్ ద అబ్జర్వర్ అంటే ఇక్కడ బి అనే పాయింట్. అంటే ఈ బి అనే పాయింట్ నుంచి ఈ డి అనే పాయింట్ కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ తీటా ఏర్పడుతుంది, దీని వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి మనం. దిస్ ఈస్ ద డయాగ్రామ్. ఓకే, ఈ పాయింట్ ని ఈ అనుకుందాం. చూడండి, ఏసీ లెంత్ 23.5 కాబట్టి ఈ బిఈ లెంత్ కూడా 23.5 ఉంటుంది. వెరీ క్లియర్. ఏబి లెంత్ 1.5 మీటర్స్ కాబట్టి సిఈ లెంత్ కూడా 1.5 మీటర్సే ఉంటుంది. ఓకే, ఈ సి నుంచి డికి టోటల్ లెంత్ 25 మీటర్స్ కాబట్టి ఈ డి నుంచి ఈకి లెంత్ ఎంత అవుతుందంటే ఈ 25 లో నుంచి 1.5 లెస్ చేయాలి. 25 లో నుంచి 1.5 లెస్ చేయండి, 23.5 మీటర్స్ అవుతుంది. అంటే సిఈ లెంత్ 1.5, డిఈ లెంత్ 23.5, టోటల్ లెంత్ 25 మీటర్స్. ఓకే, సరిపోయింది కదా, రైట్. ఇప్పుడు మనం ఈ బిఈడి అనే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేస్తే చాలు మన ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ బిఈడి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఎక్యూట్ యాంగిల్ తీటా అనుకుంటే ఆపోజిట్ సైడ్ 23.5 అవుతుంది, ఎడ్జసెంట్ సైడ్ కూడా 23.5 అవుతుంది. tan అప్లై చేయండి. tan తీటా ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే 23.5 బై 23.5 అంటే 1. tan తీటా ఈక్వల్స్ టు 1 అని వచ్చింది. tan ఎన్ని డిగ్రీలో 1కి ఈక్వల్? tan 45 degrees అంటే తీటా ఈక్వల్స్ టు 45 degrees. సో ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ ద లాస్ట్ బిట్. ఇఫ్ ద షాడో ఆఫ్ ఏ టవర్ ఈస్ 30 meters లాంగ్ వెన్ ద సన్స్ ఎలివేషన్ ఈస్ 30 degrees. సన్స్ ఎలివేషన్ 30 degrees ఉండేటప్పుడు షాడో యొక్క లెంత్ 30 meters అని ఇవ్వడం జరిగింది. ద లెంత్ ఆఫ్ ద షాడో వెన్ ద సన్స్ ఎలివేషన్ ఈస్ 60 degrees. సన్స్ ఎలివేషన్ 60 degrees ఉండేటప్పుడు ఆ షాడో యొక్క లెంత్ ఎంత? చూడండి, చిన్న అప్లికేటెడ్ గా అడిగాడు కదా, ఇక్కడ మీరు ఫిగర్ ని కరెక్ట్ గా డ్రా చేస్తే మనకి ఆన్సర్ అనేది ఎగ్జాక్ట్ గా వస్తుంది. ఫిగర్ ని మాత్రం రాంగ్ గా డ్రా చేస్తే మీకు ఆన్సర్ అనేది రాదు. ఓకే, వెర్టికల్ గా ఒక టవర్ ని డ్రా చేయండి. ఈ టవర్ యొక్క షాడో 30 meters లాంగ్. ఎప్పుడు? వెన్ ద సన్స్ ఎలివేషన్ ఈస్ 30 degrees. సన్స్ ఎలివేషన్ 30 degrees అయ్యేటప్పుడు ఆ షాడో యొక్క లెంత్ అనేది 30 meters. ఓకే, అయితే సన్స్ ఎలివేషన్ 60 degrees అయ్యేటప్పుడు షాడో యొక్క లెంత్ ఎంత అవుతుంది అన్నాడు. సన్స్ ఎలివేషన్ 30 degrees నుంచి 60 degrees కి చేంజ్ అయిందంటే ఆ పాయింట్ అనేది మీరు ఆ 30 degrees కి రైట్ సైడ్ అరేంజ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది అనుకుందాం, ఇక్కడ 60 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనుకుందాం. సన్స్ ఎలివేషన్ 60 degrees అయ్యేటప్పుడు షాడో లెంత్ ఎంత అంటే దీన్ని ఏబి అనుకోండి, దీన్ని సి అనుకోండి, ఈ పాయింట్ ని డి అనుకోండి. ఓకే, సన్స్ ఎలివేషన్ 30 degrees అయ్యేటప్పుడు షాడో లెంత్ 30 meters. సన్స్ ఎలివేషన్ 60 degrees అయ్యేటప్పుడు షాడో లెంత్ ఎంత అంటే ఈ ఏడి యొక్క లెంత్ మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈ ఏడి యొక్క లెంత్ ని మనం x meters అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనకి 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ రెండింటిని మనం ఇక్కడ అప్లై చేయాలి. ఫస్ట్ ఏబిసి అనే ఈ హోల్ ట్రయాంగిల్ ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టవర్ యొక్క హైట్ ని h అనుకోండి. ఇక్కడ ఏబిసి అనే ఈ హోల్ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎక్యూట్ యాంగిల్ 30 గా తీసుకోండి. tan 30 ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే h బై 30. హోల్ ట్రయాంగిల్ కి ఎడ్జసెంట్ సైడ్ 30 అవుతుంది. tan 30 వాల్యూ 1/√3. 1/√3 ఈక్వల్స్ టు h బై 30. ఓకే, దీని నుంచి h వాల్యూ ఎంత అవుతుందంటే 30/√3 meters అవుతుంది. h వాల్యూ వచ్చింది, కానీ మనకు కావాల్సింది x వాల్యూ అంటే ఈ ఏడి లెంత్ కావాలి. అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees ఉండేటప్పుడు షాడో లెంత్ కావాలి. దాన్నే కదా మనం x అనుకున్నాం. ఆ x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఏబిడి అనే ఈ రెండో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది కదా, దాన్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎక్యూట్ యాంగిల్ 60 degrees, ఆపోజిట్ సైడ్ h అవుతుంది, ఎడ్జసెంట్ సైడ్ x అనుకుంటే tan అప్లై చేయాలి. tan 60 degrees ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. చూడండి, 60 degrees కి ఆపోజిట్ సైడ్ h, 60 degrees కి ఎడ్జసెంట్ సైడ్ అంటే x కదా, సో h బై x. tan 60 degrees వాల్యూ ఎంత? √3. √3 ఈక్వల్స్ టు h బై x. దీని నుండి x వాల్యూ ఎంత అవుతుందంటే x ఈక్వల్స్ టు h బై √3 meters అవుతుంది కదా. మనకి కావాల్సింది ఇక్కడ x వాల్యూనే. x ఈక్వల్స్ టు h బై √3 అని వచ్చింది. బట్ h వాల్యూ ఎంత వచ్చింది? ఫస్ట్ ట్రయాంగిల్ తీసుకుంటే 30/√3 వచ్చింది.
సో హెచ్ ప్లేస్ లో 30/√3ని సబ్స్టిట్యూట్ చేయండి. 30/√3/√3 √3 తో మల్టిప్లై చేస్తే 30/3 అవుతుంది. 3 10 30 కాబట్టి 10 మీటర్స్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే.